ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం గం గణపతయే నమ. శ్రీమాత్రే నమ. శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర రాశిఫలాలు 2025-2026. గురువు సంవత్సర ప్రారంభం నుండి మే 15వ తేదీ వరకు వృషభ రాశి సంచారం, మే 16 నుండి అక్టోబర్ 18 వరకు మిథున రాశి సంచారం, అక్టోబర్ 19 నుండి డిసెంబర్ 5వ తేదీ వరకు వక్రగమనంతో కర్కాటక రాశి సంచారం, డిసెంబర్ 6 నుండి వక్రాంతంతో సంవత్సరాంతం వరకు మిథున రాశి సంచారం, శని సంవత్సరాంతం వరకు మీన రాశి సంచారం, రాహువు సంవత్సర ప్రారంభం నుండి సంవత్సరాంతం వరకు మీనరాశి సంచారం, కేతువు సంవత్సర ప్రారంభం నుండి సంవత్సరాంతం వరకు కన్యరాశి సంచారం. ప్రధాన గ్రహాలైన శని, గురు, రాహు, కేతు గ్రహ స్థితిగతులను పరిశీలించగా సంవత్సర ఫలితాలు ఈ క్రింది విధంగా ఉంటున్నాయి. మీనరాశి ఫలితాలు: ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. గురుగ్రహ అనుకూల సంచారం వలన కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. విద్య, వివేక వృద్ధితో పాటు అన్ని రంగాల్లో ఉన్నతిని సాధిస్తారు. నానా మూలక ధనలాభాలు ఉంటాయి. విదేశాలకు వెళ్ళే ఆలోచనలు అనుకూలిస్తాయి. ఇంతకు ముందు ఆగిపోయిన పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. ధనాదాయం బాగుంటుంది. మెదడు తీవ్రంగా పనిచేస్తుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఇతరుల మన్ననలను పొందుతారు. అనేక రంగాల నుండి ధనాదాయం ఉంటుంది. సంతానం లేని వారికి ఈ సమయంలో సంతానం కలుగుతుంది. అన్ని రంగాల వారికి ఈ సమయంలో పట్టిందల్లా బంగారంలాగా ఉంటుంది. అధికారుల ఆదరాభిమానాలు, ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది. మంచి సౌకర్యవంతమైన గృహం కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ధనాదాయం బాగుంటుంది. మనస్సు, ఆత్మ ప్రశాంతంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి రెట్టింపు ధనాదాయం ఉంటుంది. మీ అవసరాలకు ఇతరులు సహాయ సహకారం అందిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగం వస్తుంది. అన్ని రంగాల వారికి దూర ప్రాంత ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. అన్ని సౌకర్యాలతో పాటు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. నూతన గృహ, వాహన, భూలాభం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలతలు, ప్రేమానురాగాలు పెరుగుతాయి. విడిపోయిన భార్యాభర్తలు కూడా ఈ సమయంలో కలుసుకుంటారు. అన్ని రంగాల వారికి ఆకస్మిక ధనయోగ సూచన. స్త్రీల ద్వారా అనుకూలతలు పెరుగుతాయి. రెట్టింపు ధనాదాయం ఉంటుంది. నిరుద్యోగులు నూతన వ్యాపారాలు ప్రారంభించి ధనాదాయాన్ని సంపాదించగలుగుతారు. సంప్రదాయాల పట్ల గౌరవం పెరుగుతుంది. ప్రతి పని చాలా జాగ్రత్తగా ఒక క్రమ పద్ధతిలో చేస్తారు. ఆనందం ఎక్కువగా ఉంటుంది. మంచి ఆలోచన శక్తితో పాటు మానసిక శాంతి లభిస్తుంది. అన్ని విధాల సుఖశాంతులు ఉంటాయి. అన్ని రంగాల వారికి బుద్ధిబలం బాగుంటుంది. మంచి మంచి ఆలోచనలు వస్తాయి. సంఘంలో పలుకుబడి పెరిగి తన మాటకు అందరూ విలువనిస్తారు. ముఖ వర్చస్సు పెరుగుతుంది. శరీర పటుత్వం పెరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. సంఘంలో ఉన్నత స్థితికి ఎదుగుతారు. విద్య, వైజ్ఞానిక రంగాలలో మంచి ప్రావీణ్యం సంపాదిస్తారు. గురుగ్రహ వ్యతిరేక సంచారం వలన అనారోగ్యాలు, కష్ట నష్టాలు ఎక్కువగా ఉంటాయి. స్థానచలనం ఉంటుంది. చిన్న చిన్న తగాదాలు, గొడవలు వస్తాయి. వ్యాపార నష్టం, మానసిక అశాంతి ఉంటుంది. ఆస్తి నష్టం ఉంటుంది. ఇంటా బయట మానసిక అశాంతి పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఇబ్బందులు. ఖర్చులకు సరిపోయే ఆదాయం ఉండదు.
నిలకడలేని జీవితంలాగా ఉంటుంది. శనిగ్రహ వ్యతిరేక సంచారం వలన శని ప్రభావం వలన అధిక ఇబ్బందులుంటాయి. శ్రమ అధికంగా ఉంటుంది. సంతానమునకు భార్యకు ఇబ్బందులు పెరుగుతాయి. అనవసరపు గొడవలు ఖర్చులు పెరుగుతాయి. రోగబాధలు కూడా పెరుగుతాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.